2 రోజుల పాటు గుంటూరు, పల్నాడు జిల్లాలో కురిసిన భారీ వర్షాలకి అమరావతి ప్రాంతం మొత్తం మునిగిపోయింది. అంతేకాదు ప్రపంచ స్థాయి రాజధాని అంటూ ప్రపంచ స్థాయిలో ఐకానిక్ టవర్స్ సచివాలయము, హెచ్ఓడి కార్యాలయాలతో దాదాపు 5 టవర్స్ నిర్మాణం చేస్తున్నారు. ఈ టవర్స్ అన్నీ కూడా నీట మునిగిపోయాయంటూ నిన్న ఉదయం నుండి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. వాస్తవంగా ప్రస్తుతం అమరావతిలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, నిజంగానే ఐకానిక్ టవర్స్ నీట మునిగిపోయాయా అనే వాస్తవాలు మీకు వివరించేందుకు ప్రస్తుతం ఇక్కడ ఐకానిక్ టవర్స్ వద్ద ఉన్నటువంటి ప్రాంతాన్ని మనం వచ్చాము. చూడొచ్చు, ఇవన్నీ కూడా హెచ్ఓడి కార్యాలయాలతో పాటు సెక్రటరియట్కి సంబంధించినటువంటి 5 టవర్స్ నిర్మాణం చేస్తున్నారు. హెచ్ఓడికి సంబంధించినటువంటి టవర్ ఏమో 45 అంతస్తులు, మిగతా సెక్రటరియట్కి సంబంధించినటువంటి టవర్స్ 40 అంతస్తులతో నిర్మాణం చేస్తున్నారు. ప్రస్తుతం ఆ టవర్స్ సంబంధించినటువంటి బేస్మెంట్ అంతా కూడా పూర్తయింది. ఆ టవర్స్ నిర్మాణం కూడా జరుగుతుంది. నిన్నటి నుంచి ప్రచారం జరుగుతున్నటువంటి మీరంతా చూస్తున్న విజువల్స్ ఇవే. ఈ టవర్స్ మునిగిపోయాయంటూ నిన్న నుంచి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ ఇవి మునిగిపోలేదనేది అధికారులు, సిఆర్డీ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా దాదాపు 40-50 అడుగుల లోపల, అంటే భూమి లోపలికి తవ్వి, ఈ ప్రాంతాన్నంతా కూడా భూమి లోపల మట్టిని తవ్వి చాలా బలంగా 45 అంతస్తులు నిర్మాణం చేయాలంటే భూమి లోపల చాలా బలంగా పునాదులు ఉండాలి. దానిలో భాగంగానే 40 అడుగుల లోపలికి తవ్వి పునాదులన్నీ వేసుకుంటూ ఈ టవర్స్ నిర్మాణాలు చేస్తున్నారు. దానికోసం ఈ ప్రాంతాన్నంతా కూడా తవ్వారు. దాంతో మొన్న కురిసిన వర్షానికి వాటర్ అంతా కూడా ఇక్కడ కేవలం నిలిచింది, అంతే తప్పితే ఇవంతా మునిగిపోయాయనే దాంట్లో ప్రచారం లేదనేది సిఆర్డీ అధికారులు చెబుతున్నటువంటి మాట. బయట ఇదంతా కూడా ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకొస్తున్నారు. ఈ టవర్స్లో గత వైసీపీ హయాంలో ఇక్కడెక్కడ పనులు సాగనప్పుడు కూడా ఇది ఒక చెరువులాగా ఉండేది. నీళ్ళంతా కూడా నిలిచిపోయి ఈ టవర్స్ అన్నీ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి అప్పుడు జరిగాయి. కానీ ఇప్పుడు వర్షాల కారణంగా అక్కడ వాటర్ అంతా, చుట్టుపక్కల వాటర్ అంతా వచ్చి దీంట్లోకి పల్ల ప్రాంతం ఒక చెరువులాగా లోతుగా తవ్వి ఉంది కాబట్టి వాటర్ అంతా ఇక్కడ చేరింది తప్పితే ఏదో వర్షం వచ్చేయడం వల్ల ఈ టవర్స్ మునిగిపోయాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదనేది సిఆర్డీ అధికారులు అయితే చెప్తున్నారు. ఒకసారి మీరు చూస్తున్న టవర్స్ అన్నీ కూడా పైకి కనబడుతాయి, కానీ లోపల చాలా లోపలికి 30 నుంచి 40 అడుగులు లోపలికి పునాదులు ఉంటాయి. దానిలో భాగంగానే ఈ ప్రాంతాన్న తవ్వడం వల్ల వాటర్ లోతట్టు ప్రాంతాలు వర్షం కురిసినటువంటి ఆ వాటర్ అంతా ఇక్కడ చేరింది తప్పించి ఈ టవర్స్ ఎక్కడ మునగలేదని సిఆర్డీ అధికారులు చెప్తున్నారు. బయట జరుగుతున్న అంతా కూడా ఫేక్ ప్రచారం అని చెప్తున్నారు. వర్షం వచ్చిన ప్రతి సందర్భంలో ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఆ వాటర్ అంతా ఇక్కడ లోపలికి వస్తుంది. దాన్ని టవర్లు మునిగిపోయాయి, అమరావతి మునిగిపోయిందని ఫేక్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదని సిఆర్డీ అధికారులు చెప్తున్నారు. ఎక్కడా కూడా పనులు ఆగిపోలేదు. పనులకు సంబంధించినటువంటి ఒకసారి కార్మికులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లు అందరూ కూడా ఆల్రెడీ సైట్ల దగ్గర ఉన్నారు. వీళ్ళంతా కూడా వర్షం తెరిపిస్తే పనులను కూడా మొదలు పెడుతున్నారు. ఈ వాటర్ అంతా కూడా తోడేసి తిరిగి టవర్స్ నిర్మాణం కూడా పూర్తి చేసే అవకాశం కనబడుతుంది. 2027-28 నాటికి ఈ ఐకానిక్ టవర్స్ అన్ని పూర్తి చేస్తామని కూడా సిఆర్డీ చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు జరుగుతున్న ఫేక్ ప్రచారం అంతా కూడా అటు ప్రభుత్వం, సిఆర్డీ కూడా తిప్పి కొడుతుంది. ఎందుకంటే ప్రతి సందర్భంలో ఇలా వాటర్ వచ్చిన సందర్భంలో ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయడం కరెక్ట్ కాదనేది చెబుతున్న మాట. ఎందుకంటే అమరావతిలో నిర్మాణాలు జరిగినప్పుడు సాధారణంగా అక్కడ గోతులు తవ్వుతుంటారు, పునాదులు తవ్వుతుంటారు. సాధారణంగా ఎవరింట్లో అయినా పునాదులు తవ్వినప్పుడు వర్షం వస్తే ఆ పునాదుల్లోకి వాటర్ వెళ్తాయి. అలాగే ఇక్కడ పునాదులు సంబంధించిన వర్క్ జరుగుతున్నప్పుడు ఆ వర్షం పడినప్పుడు నీరు మాత్రం ఇక్కడ నిలిచింది తప్పి పైనుంచి ఏదో వరద వచ్చేసి ఇక్కడ ఐకానిక్ టవర్ని ముంచేసిందని ఫేక్ ప్రచారం చేయడం కరెక్ట్ కాదనేది సిఆర్డీ అధికారులు అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ అమరావతిలో వరద వచ్చేసింది, అమరావతి మునిగిపోయిందనే ప్రచారానికి సిఆర్డీ అధికారులు మాత్రం చాలా క్లారిటీ ఇస్తున్నారు. ఎక్కడ ఎలా వరద రాలేదు, అమరావతి మునగలేదు. ముఖ్యంగా ఐకానిక్ టవర్స్ వ్యవహారం జరుగుతున్న ప్రచారం అంతా ఫేక్ ప్రచారం అని చెప్తున్నారు. మంత్రి నారాయణ కూడా దీనిపైన స్పందించారు. పూర్తి స్థాయిలో ఇక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి. కొండవీటి వాగుకు సంబంధించిన కొంత వాటరు నీరుకొండ పొలాల్లో అటువైపు వెళ్ళింది తప్పించి ఎక్కడ కూడా ఈ అమరావతి వర్కులు జరిగే ప్రాంతాలకి వరద రాలేదని చెప్తున్నారు. మరోవైపు పాలవాకు కూడా కొంత వరద వస్తుంది, ఆ వరదంతా కూడా దిగువకు వెళ్ళిపోతుందని ఇక్కడ స్థానికులు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే అమరావతిలో ఉన్నటువంటి ఐకానిక్ టవర్స్ మునిగిపోయాయన్న ప్రచారంలో వాస్తవం అయితే లేదు. అది కేవలం వర్షము నీరు, ఇది ఒక గుంటలాగా వర్క్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆ నీరంతా కూడా చేరి అలా మునిగిపోయినట్టు కనబడుతుంది. దాన్నే వరద వచ్చేసి ఐకానిక్ టవర్స్ ముంచేసిందని ఒక ఫేక్ ప్రచారాన్ని తీసుకొస్తున్నారంటూ సిఆర్డీ అధికారులు అయితే ఈ విషయాన్ని ఖండిస్తున్నారు. ప్రస్తుతం నా వెనక ఉన్నవి అసెంబ్లీ సెక్రటరియట్కి సంబంధించినటువంటి టవర్స్. ఇంతకుముందు మీకు చూపించినవి హెచ్ఓడి టవర్స్, అక్కడంతా కూడా వాటర్ చేరుకుంది. కానీ అదే టవర్స్ పక్కన నిర్మాణం చేస్తున్నటువంటి ఈ సెక్రటరియట్కి సంబంధించినటువంటి టవర్స్ చూడొచ్చు. ఇక్కడ ఎక్కడా కూడా వాటర్ లేవు, పూర్తిగా నిర్మాణ పనులు యథావిధిగా కొనసాగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడికి తేడా ఏంటంటే
సేమ్ నిర్మాణ కంపెనీలు చేస్తున్నాయి. కానీ అక్కడ కొంత వాటరు అటు పక్కన చిన్న చిన్న కాలువలు అవన్నీ కూడా దాంట్లోకి వెళ్ళడం వల్ల వాటర్ అంతా కూడా వర్షపు నీరు అంతా చేరి అది కొంత మునిగిపోయినట్టు కనబడుతుంది. ఇక్కడ ఏం చేశారంటే ఇంజినీరింగ్‌కి సంబంధించినటువంటి అధికారులు దీంట్లోకి వాటర్ రాకోకుండా దాని ఒడ్డున ఒక సైమల్టేనియస్‌గా ఒక చిన్న కాలువ లాంటిది నిర్మాణం చేశారు. పైనుంచి వచ్చే చిన్న చిన్న కాలువలు చిన్న చిన్న వాటన్నిటిని కూడా దాంట్లోకి మళ్లించి ఆ వాటర్ అంతా కూడా బయటికి అటువైపు మళ్లించారు. దానిలో భాగంగానే వాటర్ అంతా కూడా దీంట్లోకి రాకోకుండా ఇలా సేఫ్టీగా ఉంది. వర్షపు నీరు ఎక్కడ చేరుకోకుండా నీట మునక్కోకుండా యథావిధిగా పనులన్నీ కూడా కొనసాగుతున్నాయి. పక్కన మీకు ఇంతకుముందు చూపించినటువంటి హెచ్ఓడి టవర్స్‌లో ఏంటంటే అక్కడ జాగ్రత్తలు తీసుకోలేదు ఇంజినీరింగ్ అధికారులు. మామూలుగా ఇలా నిర్మాణం చేసేటప్పుడు వాటర్ రాకుండా కొంత సేఫ్టీ తీసుకుంటారు. వర్షపు నీరు జారి దీంట్లో పడుకోకుండా సేఫ్టీ తీసుకుంటారు. కానీ అక్కడ ఆ హెచ్ఓడి టవర్స్ వద్ద ఆ సేఫ్టీలు తీసుకోకపోవడం వాటర్ అంతా కూడా లోపలికి ఈ చుట్టుపక్కల కురిసిన వర్షం అంతా నీళ్ళు కూడా పల్లవగా ఉండడంతో లోతుగా ఉండడంతో దాంట్లో చేరి అది మునిగిపోయినట్టు ఐకానిక్ టవర్స్ మునిగిపోయినట్టు కనబడుతుంది. దాని పక్కనే ఆనుకున్నటువంటి ఈ సెక్రటేరియట్ టవర్స్ మాత్రం యథావిధిగా ఇంత వర్షం పడినా యథావిధిగా నిర్మాణ పనులు కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ మనకి చూడొచ్చు. సైట్ ఇంజనీర్లు కూడా ప్రస్తుతం ఇక్కడ వర్కులు చేస్తున్నారు. మొత్తం కూడా పనులన్నీ కూడా యథావిధిగా కొనసాగుతున్న పరిస్థితి. కేవలం దానికి దీనికి తేడా ఏంటంటే దాంట్లో కొంత వాటర్ చేరింది, దీంట్లో చేరలేదు. దానికి ప్రధాన కారణం ఏంటి అక్కడ పనిచేస్తున్నటువంటి ఇంజనీరింగ్ సిబ్బంది ఆ వాటర్ని డైవర్ట్ చేయకోకుండా వర్షపు నీటిని లోపలికి వచ్చేలా చేయడం వల్ల అది నీట మునిగినట్టుగా కనబడుతుంది. జరుగుతున్న ప్రచారం మాత్రం వాస్తవం కాదనేది సిఆర్డీ అధికారులు చెప్తున్నారు. వర్క్స్ అన్ని కూడా చూడొచ్చు. సెక్రటేరియట్కి సంబంధించిన వర్క్స్ అన్ని కూడా టవర్స్ వర్క్స్ అన్ని కూడా నిర్మాణం జరుగుతున్నాయి. పక్కనే ఉన్నటువంటి అసెంబ్లీ హైకోర్టు పనులు కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ఎక్కడ కూడా వాటర్ నిలవలేదు. కేవలం ఒక హెచ్ఓడి ఐకానిక్ టవర్స్ వద్ద వర్షం నీరు చేరడంతోనే మొత్తం అమరావతి మునిగిపోయింది, ఐకానిక్ టవర్స్ మునిగిపోయంటూ ఒక దుష్ప్రచారం చేస్తున్నారన్నది ప్రభుత్వం కానీ సిఆర్డీ కానీ చెబుతున్నటువంటి మాట. ఎక్కడ కూడా ఎలాంటి వరద రాలేదు, ఎక్కడ ఏమీ మునగలేదు. కేవలం వర్షం నీరు అక్కడ కొంత లోతట్టుగా ఉండడం వల్లే ఆ హెచ్ఓడి కార్యాలయంలోకి వాటర్ వచ్చింది. ఇక్కడ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి ఐకానిక్ టవర్స్ యథావిధిగా నిర్మాణ పనులు అయితే కొనసాగుతున్నాయి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం రియాలిటీ కూడా మనం చూస్తున్నాం కదా, ఇదే రియాలిటీ. ఎక్కడ కూడా సెక్రటేరియట్ టవర్స్ ఎక్కడ మునగలేదు, యథావిధిగా పనులన్నీ కూడా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్. ఇవన్నీ కూడా 40 అంతస్తులతో నిర్మాణం చేస్తున్నారు. సచివాలయానికి సంబంధించినటువంటి టవర్స్ అన్ని 40 అంతస్తులతో, హెచ్ఓడి కార్యాలయాలు 45 అంతస్తులతో ప్రపంచంలోనే ఒక ఐకానిక్గా నిర్మాణం చేస్తున్నారు. దానిలో భాగంగా వీటిని ఐకానిక్ టవర్స్గా పిలుస్తున్నారు. ఇంతకుముందు వాటర్లో మునిగిపోయినటువంటి ఆ లోతుని మీరు చూడలేదు. ఒకసారి లోతు ఇక్కడ చూడొచ్చు, ఇంత లోతు ఉంటుంది. ఒకసారి ఇక్కడ చూస్తే కనుక సేమ్ ఆ టవర్స్కి ఎంత లోతు తవ్వారు, ఈ టవర్స్ కూడా అంతే లోతు తవ్వారు. ఇంత లోతు తవ్వడం వల్ల అక్కడ చుట్టూ గట్లు లేకపోవడం వల్ల వాటర్ అంతా కూడా లోపలికి చేరిపోయి అది మునిగిపోయినట్టు కనబడుతుంది. కానీ ఇక్కడ కొంత సేఫ్టీ తీసుకోవడం వల్ల ఇక్కడ నీళ్ళు అనేవి లేవు. సేమ్ లోతు ఇక్కడ ఎంత లోతు ఉంటుందో అక్కడ అంతే లోతు ఉంటుంది. దానిలో భాగంగా అవి మునిగిపోయాయని మాత్రమే చెప్తున్నారు తప్పించి అది ఫేక్ ప్రచారం అని అటు ప్రభుత్వం సిఆర్డీ అయితే చెప్తుంది. ఏంటండి ఐకానిక్ టవర్స్ మునిగిపోయాయని చెప్తున్నారు, ఏం జరుగుతుంది? అది దాంట్లో వాటర్ ఎందుకు ఉన్నాయి, దీంట్లో వాటర్ ఎందుకు లేదు? ఐకానిక్ టవర్ అనేది మునగడానికి కారణం ఆ రోజు వైసీపీ సంవత్సరం క్రితం గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వంలో ఈ దొంగతనంగా రాజధానిలో మట్టి ఎత్తుకెళ్లారు. ఈ మట్టిని ఎత్తుకెళ్ళిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ సంవత్సరంలో స్టడీ చేసి ఎవడా ఈ కాంట్రాక్టర్ సాబోజీ పల్లంజీ వాళ్ళు కొంత భాగం అయితే రోడ్డు వేసి వేసుకున్నారు, టచ్ వేసుకున్నారు. అక్కడ ఏంటంటే ఆ 2 టవర్స్కి వాళ్ళు టచ్ వేసి ఆ నీళ్ళను గుర్తించలేకపోయారు ఇంజనీర్ డిపార్ట్మెంట్ కూడా. దానివల్ల లోపం జరిగింది. వాన వలన అయితే వరద వలన అయితే మాత్రం రాజధాని టవర్స్ మునగలేదు. అదల్లా గ్రామంలో వాడుకునే నీళ్లు వచ్చి వాతులు పోవడం వలన చేసిన పొరపాటే తప్పితే అమరావతి అనేది మునిగే ప్రాంతం కాదు ఎప్పుడు కూడా. ఇది ఎప్పుడు రాజధాని నడిబొడ్డు మెరకగడ్డ. అక్కడ దీని మీద దుష్టప్రచారం మానుకోవాలి. ఎందుకంటే ఆ రోజు 5 ఏళ్ళు రైతులను ఇబ్బంది పెట్టారు వైసీపీ వాళ్ళు. ఇవాళ కూడా వాళ్ళ దుష్టప్రచారం మూలానే అదే పేపరు అదే దానికి పనిచేసేవాళ్ళు, లేకపోతే ఎవరన్నా వాళ్ళకింత తొత్తులుగా పనిచేసేవాళ్ళు తప్పితే రాయడం తప్పితే. ఎందుకంటే ఆ రోజు ఇట్టాగం చేసి అమరావతిని దెబ్బతీశారు. ఇవాళ కూడా మళ్ళీ ఇదే రకంగా ప్రచారం చేసి దెబ్బతీయాలని చూస్తున్నారు. ఎక్కడా కూడా ఇక్కడ హైకోర్టు టవర్స్ కానీ ఎక్కడైనా కానీ ఈ ప్రాంతంలో కూడా సుక్క నీళ్ళు లేకుండా ఉన్నాయి. ఎందుకంటే వాన పడిన దానికి ఆ కట్ట వేసుకోకపోవడంలో ఆ ఇంజనీర్ డిపార్ట్మెంటు లేకపోతే కంపెనీ వాళ్ళు కూడా కొంచెం లోపం ఉంది. ఎందుకంటే గుర్తించలేపారు. అంటే ఈ దొంగతనం అంతా మాఫియా, మట్టి మాఫియా, మైనింగ్ మాఫియా, అన్నీ ఇసుక మాఫియా తీసేసి కింద నుంచి లోతుగా పెట్టి బొక్కలు పెట్టారు. అక్కడ దాంట్లో అడ్డుకట్ట ఎగిపోవడం వల్ల వర్షం నీరు వచ్చింది. వర్షం నీరు గ్రామంలో 4-5 గ్రామాలు ఉండే ఆ గ్రామంలో వాడుకునే నీళ్ళని ఇళ్ళలో నీళ్ళని వస్తాయి కాబట్టి వాతిగా వచ్చేసింది. అది ఒకప్పుడు గతంలో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు పనిచేసినప్పుడు అప్పుడు కట్ట ఉండేది. ఆ కట్టని ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొంతమంది నాయకులు ఆ మట్టిని దొంగతనంగా అమ్ముకొని వైసీపీ నాయకులు దాని మూలాన ఇవాళ ఆ కట్టకి ఎక్కడికి అంత ఉందో కూడా తెలియని పొజిషన్లో ఇవాళ పెద్దవాన పడింది. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం పని మొదలుపెట్టిన తర్వాత అది గుర్తించాలంటే ఆ కట్ట బొక్క అనేది తెలియలేదు. ఇవాళ తెలిసింది కాబట్టి దాన్ని బూడుతారు, నీళ్ళు తోడతారు. ఇప్పుడు అలానే ఇక్కడ శుభ్రం చేస్తున్నారు. ఈ 3 టవర్స్, సచివాలయం టవర్స్, హైకోర్టు టవర్స్
ఇవన్నీ కూడా సుక్క నీళ్ళు లేకుండా వాళ్ళ పని ఆటోమేటిక్గా పనిచేస్తానికి కూడా సిద్ధంగా ఉన్నారు. ఇవన్నీ కూడా గత ప్రభుత్వం మూలాన ఇవాళ అమరావతి నాశనం అయిపోయింది. ఇవాళ కూడా ఇదే పొజిషన్లో కూడా మళ్ళీ ఈ రైతులు కానీ ఇక్కడ ఉన్న ప్రాంతంలో వాళ్ళు కానీ లేకపోతే జర్నలిస్టులు కూడా మేము కోరుకునేదంటే మమ్మల్ని అయితే ఇబ్బంది పెట్టబాండి స్థానికంగా. ఎందుకంటే మేము 5 ఏళ్ళు నరకం అనిపించారు మహిళలు కానీ అమరావతి రైతులు కానీ. దాన్ని గుర్తుంచుకొని దుష్టప్రచారం మానుకోవాలని చెప్పి ప్రతి సోషల్ మీడియా వాళ్ళని కోరుకుంటున్నాం. ఎందుకంటే నిజం వచ్చి మాట్లాడుకోండి, నిజం తప్పు ఉంటే ఎవరైనా తప్పును ఖండించమని చెప్పి ఓ రైతుగా మేము కూడా కోరుకుంటున్నాం. నిజం తప్పు లేకుండా ఈ అమరావతి అనేది ప్రచారంగా వాడుకోవద్దు అనేది సోషల్ మీడియా నాయకులకు కానీ వైసీపీ నాయకులు కానీ ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిగతంగా కోరుకుంటున్నాం. ఏదేమైనప్పటికీ అమరావతిలో ఐకానిక్ టవర్స్ అనేవి మునగలేదు, యథావిధిగా పనులన్నీ కొనసాగుతున్నాయి. కేవలం హెచ్ఓడి కార్యాలయాలు, హెచ్ఓడికి సంబంధించినటువంటి ఐకానిక్ టవర్స్లో వర్షపు నీరు చేరడం వల్ల కొంత పనులు అయితే ఆగాయని సిఆర్డీ అధికారులు, ఇక్కడ ఉన్నటువంటి ఆ సంస్థ షాపోర్జీ పొల్లంజీ సంస్థ ప్రతినిధులు కూడా చెబుతున్నారు. ప్రస్తుతానికైతే వర్షం తగ్గుముఖ పట్టడంతో పనులన్నీ కూడా మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యాయి. కెమెరా పర్సన్ విశ్వనాథ్తో రాయేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి. For more videos like this, subscribe Big TV channel.